హాయ్ ఎవ్రీవన్, మనం ఇవాళ ఇంట్లోనే కండెన్స్డ్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 5 కప్స్ మిల్క్ తీసుకున్నా, అంటే ఒక హాఫ్ లీటర్ అంత క్వాంటిటీ. సో ఈ మిల్క్ కొంచెం వేడయ్యి ఒక బాయిల్ వచ్చాక దీంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నా. షుగర్ వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. మామూలుగా జనరల్గా మనకి బయట దొరికే టిన్స్లో దొరికే కండెన్స్డ్ మిల్క్ ఇది సేమ్ ఉంటుందండి. టేస్ట్, టెక్స్చర్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకొని దగ్గర పడిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. బేకింగ్ పౌడర్ ఏం చేస్తుందంటే మంచి క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది అనమాట కండెన్స్ మిల్క్కి. చూసారుగా, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లబడ్డాక దీన్ని ఒక 8 కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా మంత్స్ వరకు ఇలానే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనం స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు షుగర్ ఎక్కడైతే వాడతామో దానికి బదులుగా ఈ కండెన్సర్ మిల్క్ యూజ్ చేస్తే స్వీట్స్ చాలా టేస్టీగా వస్తాయండి. చూసారుగా ఎంత సింపుల్గా, ఈజీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో కండెన్స్డ్ మిల్క్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.